వచ్చి ఒక రెండు బోండాలు ఒక వడ తీసుకుంది. నా ముందర కూడా ఆమె ఇంట్లో ఏదో బొండ తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ వేసుకుంది. ఆ చెక్ వేసుకుంటే వచ్చిన తర్వాత ఆమె అంటే నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకేసారి అక్కడ పట్టుకుంటే ఆ చెక్ తీసి తినలోపు అందుకెళ్ళి బల్లి వెళ్ళింది, చక్కని బల్లి. అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం ఉంచేసి పారేసింది. హాస్పిటల్కి దారుణం చేస్తే కొంచెం ఇంత నెగ్లిజెన్స్ అవసరం అవుతాను. రాస్తుంది అక్కడ కింద లిస్ట్ కింద ఉంది. ఇక్కడ పేరు రాస్తాం అన్న కింద సార్ ఓకే. అంటే తిప్పించిందా? ఏం కాదు అది పట్టిదే. నేను హాస్పిటల్ చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు, కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలో అనిపించలేదు. అయినా మళ్ళీ బయట వేసి నేను ఇట్లా దూరం ఉడికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసిండు. అది చూస్తే బల్లి అది బుగ్గ లేదు. నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. థ్యాంక్ యూ. వచ్చి ఒక రెండు బోండాలు ఒక వడ తీసుకుంది. నా ముందర కూడా ఆమె ఇంట్లో ఏదో బొండ తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ వేసుకుంది. ఆ చెక్ వేసుకుంటే వచ్చిన తర్వాత ఆమె అంటే నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకేసారి అక్కడ పట్టుకుంటే ఆ చెక్ తీసి తినలోపు అందుకెళ్ళి బల్లి వెళ్ళింది, చక్కని బల్లి. అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం ఉంచేసి పారేసింది. హాస్పిటల్కి దారుణం చేస్తే కొంచెం ఇంత నెగ్లిజెన్స్ అవసరం అవుతాను. రాస్తుంది అక్కడ కింద లిస్ట్ కింద ఉంది. ఇక్కడ పేరు రాస్తాం అన్న కింద సార్ ఓకే. అంటే తిప్పించిందా? ఏం కాదు అది పట్టిదే. నేను హాస్పిటల్ చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు, కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలో అనిపించలేదు. అయినా మళ్ళీ బయట వేసి నేను ఇట్లా దూరం ఉడికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసిండు. అది చూస్తే బల్లి అది ఏ ఊరమ్మ మీది? బుగ్గ. అంటే వామిటింగ్స్ అయినా
లేదు, నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. అవును. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. థ్యాంక్ యూ. వచ్చి ఒక రెండు బోండాలు ఒక వడ తీసుకుంది. నా ముందర కూడా ఆమె ఇంట్లో ఏదో వండ తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చట్నీ వేసుకుంది. ఆ చట్నీ వేసుకుంటే వచ్చిన తర్వాత ఆమె అంటే నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకటేసారి అక్కడ పట్టుకుంటే ఆ చట్నీ తీసి తినలోపు వాళ్ళకి వెళ్ళి బల్లి వెళ్ళింది, చక్కని బల్లి. అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం ఉంచేసి పారేసింది. హాస్పిటల్కి వెళ్ళి దారుణం చేస్తే కొంచెం ఇంత నెగ్లిజెన్స్ అవసరం అవుతాను. రాస్తుంది అక్కడ కింద లిస్ట్ కింద ఉంది. ఇక్కడ పేరు రాస్తాం అన్న కింద సార్ ఓకే. అంటే ఈమె తినిపించిందా? ఏం కాదు అది పట్టిదే. నేను హాస్పిటల్ చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని ఆ హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు, ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు. కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలా అనిపించలేదు. అయినా మళ్ళీ బయట వేసి నేను ఇట్లా దూరం ఉరికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసిండు. అది చూస్తే బల్లి అది. ఏ ఊరమ్మ మీది? బుగ్గ. అంటే వామిటింగ్స్ అయినాయా? లేదు, నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. అవును. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. థ్యాంక్ యూ.